అనగా రాకెట్ రాఘవమ్మ అని ఒక ఆవిడ తన మనవడు గడ్డం చంటి ఆడుకుంటూ ఉండగా అనుకోని సంఘటన జరిగింది. తాను పోరుమని ఏడ్చింది. ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. అరే చంటి రే రాఘవ, అరే చంటి రే రాఘవ, అరే చంటి చదువుతారా? అరే చంటి అలా కాదురా, నువ్వు ఈ గడ్డం ఏంట్రా? జడ్జిలు గుర్తుపట్టేస్తారని చిన్నప్పుడే గడ్డం పెంచేసా. అవునా? అరే నీ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం రా. నీ ముక్కు అంటే కూడా చాలా ఇష్టం రా. అవునా? అరే సరే కానీ మనం ఒక ఆట ఆడుకుందామే. ఏం ఆట ఆడదాం? దొంగ పోలీస్ ఆట ఆడదాం. నేను దొంగ. అవునరా, నువ్వు దొంగలాగే ఉంటావు కాబట్టి నువ్వు దొంగవే. సరే నేను అంకెలు లెక్క పెడతాను, దాక్కోయే. లెక్క పెట్టు, కళ్ళు మూసుకోరే. 2 3 4 5 6 చూసేస్తున్నాం. చూడండి రా ఈసారి లెక్క పెడతాను. కళ్ళు మూయి. దాక్కో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. చంటి ఇక్కడ దాక్కున్నారా? చంటిగా బోర్బాయిలో పడిపోయాడు. చంటిగారు బోర్బాయిలో పడిపోయాడు. కాపాడండి చంటిగారు బోర్బాయిలో పడిపోయాడు. అయ్యా మనవడే, పడిపోయావా? ఇదిగో అమ్మా, ఇక్కడ ఎవరో కుర్రాడు బోర్ బావిలో పడిపోయాడంటే ఎక్కడ? నా మనవడే ఈ బోర్ బావిలో పడిపోయాడయ్యా. ఈ బోర్ బావిలో పడిపోయాడా? చూడనివ్వు నన్ను. అయ్యా మీరెవరయ్యా? నేను అధికారిని, మీ అబ్బాయిని కాపాడడానికి వచ్చా. కాపాడుతావు? అయ్యా నువ్వు పైకి రాకయ్యా, అక్కడే ఉంటే అధికారి వచ్చి తీస్తాడు. రాయ్యా. ఏంటమ్మా నా నూరంలో తోసేస్తావా? అయ్యా నువ్వు రాకయ్యా, అక్కడే ఉండయ్యా, కష్టపడిపోతాడు పాపమ్మ మనవడు. ఏంటమ్మా కుర్రాన్ని పట్టుకొని? అయ్యా సరేలే గాని నాకు కొన్ని డీటెయిల్స్ చెప్పు మీ మనోడు గురించి. ఏంటమ్మా? మీ వాడి పేరేంటి? వాడి పేరు చంటి. చంట? వాడి గడ్డ ఉంటదా? అవునయ్యా, పుట్టమే గేటంతో పుట్టాడయ్యో. ఓకే, వాడు ఏ కలర్ లో ఉంటాడు? ఏమోనయ్యా, గడ్డం తీస్తే గాని తెలీదయ్యో. హలో సార్, కాస్త అర్జెంట్ గా 2 పొక్లైనర్స్, ఒక ఆక్సిజన్ సిలిండర్ అండ్ అదే విధంగా సార్ త్వరగా. ఎక్కడ నా బావిలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగు సార్, త్వరగా సార్ ప్లీజ్, త్వరగా 2 పొక్లైనర్స్ ఆక్సిజన్ సిలిండర్ పంపించండి సార్. 2 ప్లేట్ ఇడ్లీ కూడా తెప్పించయ్యా. ఇడ్లీ ఎందుకు? మా మనోడు టిఫిన్ చేసే టైం అయ్యా, నీరసించిపోతా టిఫిన్ ఉండమను మరి. సార్ ప్లీజ్ సార్, కొంచెం అర్జెంట్ గా తీసుకురండి. నా ఓటు బావిలో పడిపోయిందా? బోరు బావిలో పడిపోయిందా? ఇదిగో బామా, నీ మనోడు గురించి నేను ఎంత దూరమైనా వెళ్తావయ్యా? దూరమైనా వెళ్తా. అయ్యా నువ్వు కథలు బాగు ప్రెసిడెంట్ గారు తీస్తారు. దూరమైన వెళ్తానన్నాను కానీ ఎంత లోతుకైనా వెళ్తానని లేదు. ఊరికయ్యా వెళ్తానంట లోపలికి వెళ్ళవు నువ్వు. అది కాదు ఇదిగో బామా, అతని పేరు ఒక్క నిమిషం ఆగండి సార్. ఏంటి సార్ మీడియా వస్తుందా? వాట్, మీడియా వాళ్ళకి తెలిసిపోయిందా? సార్ ప్లీజ్ సార్, త్వరగా మన పొక్లైనర్ తీసుకుని రండి సార్. దువ్వెన ఉంటే ఎత్తావయ్యా? నువ్వేనా? ఇయ్యయ్యా. ఎందుకు? ఇయ్యయ్యా చెప్తాను, మనోడా మీడియా వాళ్ళు వస్తున్నాడు, తలది దువ్వుకోయ్యా. బాగా అందంగా కనపడాలయ్యే, ఇష్ట తగిలేస్తుంది, గడ్డం కూడా దువ్వుకోయ్యా. కాఫీ ఇడ్లీ వడ దోశ. అయ్యా ఇడ్లీ ఉందయ్యా? ఇలా అయ్యయ్యా. సంటి ఇడ్లీ తినయ్యా. ఏం చేస్తున్నావు అమ్మా? నా మనోడికి నీరసం వచ్చేస్తుంది టిఫిన్ తినకపోతే. ఎలా తింటాడు? సమోసా అయ్యా ఏడిగా ఉంది. అయినా అధికారే, నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు బోరుబావి అనేది, బోరుబావి విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ బోరుబావి ఉన్నప్పుడు ఎవరైనా కంచె పెట్టాలి, లేదంటే డేంజర్ బోర్డు పెట్టాలి, ప్రమాదాన్ని పెట్టాలి, చుట్టూ స్తంభాలని పెట్టాలి. అలా పెట్టని బోరుబావి ఇక్కడ ఎవరిదా అని అడుగుతున్నాను. ఈ బోరుబావి నీదే. ప్రెసిడెంట్ గారు బోరుబావి అనేటయ్యో, ఆయన వస్తారయ్యా. ప్రెసిడెంట్ గారు వస్తారయ్యా. ఈ బోరుబావి ఎవరిదో కాదు, సర్వేలో చూసాను సర్పంచ్దే. ఇలారా, సర్పంచ్ ఇలారా. లోపల బాగుందా? ఈ మనోడు చంటిగాడు దొంగ పోలీస్ ఆడుతూ ఇంట్లో వెళ్ళి అటక మీద దాక్కున్నాడు బామ్మ.
ఎదో సచ్చినోడు ఏ పని కరెక్ట్ గా చేయడు. ముసలి ఏంటయ్యా? బోరుబావి వాడదని తెలిసి వాడు వెళ్ళిపోయాడు. అవునయ్యా. నీ మనోడే దాక్కోడానికి ఇంటి వెళ్ళిపోయాడు. అవునయ్యా. నువ్వు ఇవ్వరాక ఏడ్చి దులిపిపోతున్నావు. ఇప్పుడు నేనేమో నా పై అధికారులకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయ్యా. వాళ్ళు వస్తున్నారు. బోర్ బావులు ఎవరు లేకపోతే నా ఉద్యోగం ఏం కావాలి? అసలు ఏంటి అంటే ఎవరో ఒకరు ఉండాలి అయ్యా. మరి కాదా? నువ్వు వెళ్ళిపోయి అధికారి ఏటైపోయాడు? అయ్యి బాబాయ్ అధికారి ఏట్రా? అధికారి ఎందుకు మర్చిపోయాడు? ఎవరికి చెప్ప కాలు జారి పడిపోయాడు. చెప్పు. నాకు బాబు సార్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్, మంచి కాన్సెప్ట్, బాగా చేశారు. థ్యాంక్ యూ. రోజా గారు. బామ్మ కానీ చాలా స్ట్రాంగ్ బామ్మ, ఎవరిని వదలట్లేదు, దొరికిన వాళ్ళని దొరికినట్టు లాగి బోరుబావులు వేసేస్తుంది. సో అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు అండ్ మేమైతే ఫుల్ గా నవ్వుతూనే ఉన్నాం. వెరీ అందుకే ఎక్కువగా డాన్స్ చేయనని చెప్తూ ఉంటాను. దీని పరిస్థితి చూడండి, వస్తువులు కూడా భయోత్పాతం కలిగించావా? షేక్ అయిపోయింది సార్. షేక్ అయిపోయింది. ఒకసారి అమీర్పేటలో ఓ పెద్ద బిల్డింగ్ లో బాంబులు పెట్టారని తెలిసింది పోలీసులకి, 3 బాంబులు. అలాంటి బాంబుల్ని మరి చెక్ చేసి తీయాలంటే చాలా ఇంటెలిజెంట్ పోలీసులను పంపిస్తారు అక్కడికి. బాంబ్ డిటెక్టర్స్ వాళ్ళు వెళ్ళారు, స్క్వాడ్ వెళ్ళి మొత్తానికి చెక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లోనే 3 బాంబులు పట్టేసుకున్నారు. వాళ్ళు జీప్లో వేసుకుని వెళ్తున్నారు, 2 పోలీసులు వెళ్తుంటే కొంత దూరం వెళ్ళాక ఒకరికి డౌట్ వచ్చింది. ఒరే ఇప్పుడు 3 ఒకటి పేలిపోతే ఏంట్రా పరిస్థితి అన్నాడు. రెండో దొరికేం చెప్దాంరా, రెండో దొరికేం చెప్దాంరా. మళ్ళీ వాడు ఉండాలిగా చెప్తాను. ఒక పిల్లోడు దేవుడిని బాగా ప్రార్థిస్తున్నాడండి. ప్రార్థించి దేవుడా నేను ఏదనుకుంటే అది జరిగేటట్టు ఆశీర్వదించు స్వామి అని మొక్కుకొని, మా ఫిజిక్స్ టీచర్ చేతులు విరిగిపోవాలి రోజు కొడుతున్నాడు, వాడి చేతులు విరిగిపోవాలి స్వామి అన్నాడు. నెక్స్ట్ డే ఫిజిక్స్ టీచర్ చేతులు విరిగిపోయాయి. నేను అనుకున్నట్టుగానే జరిగింది. దేవుడా ఈ రోజు మా ప్రిన్సిపల్ నోరు పడిపోవాలి, వాడు రోజు నన్ను తిడుతున్నాడు, నోరు పడిపోయింది స్వామి అన్నాడు. నెక్స్ట్ డే వచ్చేసరికి ప్రిన్సిపల్ బ్యా బ్యా అంటున్నాడు, నోరు పడిపోయింది. నేను అనుకున్నాయన్నీ జరుగుతున్నాయే, దేవుడా ఈసారి మా నాన్న చచ్చిపోవాలి, ఇంటికి వెళ్ళగానే బాగా వీపు బాదుతున్నాడు స్వామి అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, వెయిటింగ్. వీళ్ళు నాన్న వచ్చాడు. వీళ్ళు నాన్న వచ్చేసి రే ఏంట్రా ఇంకా చదువుకోలేదంటే, అదేం డాడీ నువ్వు ఇంకా చావలేదా? సరే మమ్మీ ఎక్కడ అంటే, పక్కింటి అంకుల్ చచ్చిపోయాడు రా, అక్కడికి వెళ్ళింది. శంకర్ గారు పాపం వాడు ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అండి. వాడు అలా హుస్సేన్ సాగర్ మీద ఉండి పైన ఇలా చూశాడు, కింద ఇలా చూశాడు. హుస్సేన్ సాగర్ బుద్ధదేవుడా దండాలు అని మొక్కాడండి. అలా పైనుంచి ఒక మన ఏరోప్లేన్ వెళ్ళిందండి. ఏరోప్లేన్ వెళ్తూ ఉంటే చూసి ఏరోప్లేన్ ఊర్లో వినడం కానీ చూడలే, ఇక్కడికి వస్తే కానీ తెలిసింది ఇది ఏరోప్లేన్ అని. ఇలా ఒక ఏరోప్లేన్ వెళ్ళిందండి, 2 వెళ్ళాయి. ఇలా వచ్చాక అక్కడ పక్కనే ఉన్న ఒక దాదా నాలాంటి వాడు వచ్చాడండి. ఏరా ఏ ఊర్రా నీది? ఏటెందుకంటే అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? అదేనండి బుద్ధదేవుని చూసుకుంటూ మీద గాలి మోటార్ వెళ్తుంటే చూశానండి అన్నాడు. ఆహా బాగానే చూసావు, ఎన్ని చూసావు? సార్ నేనా అండి, ఎందుకండి అంటే ఇక్కడ విమానాలు చూస్తే ఫైన్ కట్టాలి అన్నాడు. అవునా అండి, తప్పదా? ఖచ్చితంగా కట్టాల్సిందే. అదేనండి ఎన్ని చూసావురా? నేను 2 చూశానండి. 2000 అన్నాడండి. 2000 తీసేసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. శంకర్ గారిని చూసి ఏ సార్ 2000 అని వెళ్ళిపోతున్నాడు. పిచ్చాడు, నేను చూసింది 3, 2 అని చెప్పా, 1000 మిగిలించుకున్నా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.